brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మచిలీపట్నం రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పెడనకు వెళ్లొద్దని పోలీసులు నోటీసులు ఇస్తే తను ఎవరు ఆపలేరంటూ పెడనలో ప్రత్యక్షమయ్యారు పేర్ని నాని. కోడూరుకు జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారికను ఆయన వెళ్లి పరామర్శించారు. మహిళలపై టీడీపీ దాడి సరికాదని చెప్పారు. మరోవైపు పేర్ని తీరుని తప్పుపట్టారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి దగ్గర ఉదయం హైడ్రామా నెలకొంది. పేర్ని నాని ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించి పేర్ని నాని పెడనకు వెళ్లొద్దంటూ నోటీసులు ఇచ్చారు. పామర్రు సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, పెడనలో అవి రిపీట్ కావద్దని నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసుల్ని పట్టించుకోకుండా పేర్ని నాని పెడన వెళ్లారు. పెడన నియోజకవర్గం కూడూరు గ్రామానికి వెళ్లిన పేర్ని నాని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను పరామర్శించారు. శనివారం గుడివాడ వైసీపీ సమావేశానికి హాజరైన ఉప్పాల హారిక రాంప్రసాద్ దంపతుల వాహనంపై దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో పేర్ని నాని సహా ఇతర వైసీపీ నేతలు హారికను పరామర్శించారు. పేర్ని నాని తీరును తప్పుపట్టిన మంత్రి కొల్లు రవీంద్ర పేర్ని నాని పద్ధతి మార్చుకోవాలన్నారు. శనివారం గుడివాడలో జరిగిన పరిణామాలపైన కొల్లు రవీంద్ర స్పందించారు. ఆడ మనిషి అయ్యండి కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటు. నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇవాళ పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు. లోకేష్ గారు చెప్పారని చెప్పాలట అని ఆ నాయకుడితో చెప్పి రాష్ట్రం అంతా బొగ్గుమనిపించాలట. వైసీపీ నేతలు సభలు పెట్టి టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.